Hi friends, welcome back to Wander with A&N. Hope you and your family are doing good. ఈ రోజు మేము కాలిఫోర్నియాలో ఉన్న 2 ఐకానిక్ డెస్టినేషన్స్ని మా కెమెరా లెన్స్తో మీ కళ్ళకి చూపిపోతున్నాం. సో కాఫీ తీసుకొని కంఫర్టబుల్గా కూర్చొని రిలాక్స్ అవుతా మా వ్లాగ్ని ఎంజాయ్ చేయండి. ఒక చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ఆల్ని ట్యాప్ చేసి పెట్టుకోండి. లేదంటే నెక్స్ట్ వీడియో వచ్చినప్పుడు మీరు మిస్ అవుతారు, మేము సాడ్ అవుతాం. సో మా ఆనందం కోసం ఆ సబ్స్క్రైబ్ బటన్ మీద గుద్దేయండి. వెల్కమ్ టు అవర్ ఫస్ట్ డెస్టినేషన్. ఇట్స్ ఎమరల్డ్ బే విస్టా పాయింట్ ఇన్ లేక్ తాహో. ఈ వ్యూ పాయింట్ లేక్ తాహోలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ స్పాట్. లేక్ తాహోకి వచ్చి ఈ స్పాట్ స్కిప్ చేస్తే లిటరలీ మీ ట్రిప్ని బిట్రే చేస్తున్నట్టే. సో ఒక లుక్ వేసేయండి ఇక్కడికి వచ్చినప్పుడు. మీరు కనుక లేక్ తాహో విజిట్ చేస్తున్నట్టయితే ఎర్లీగా స్టార్ట్ అవ్వండి. సో క్రౌడ్ ఎక్కువ ఉండదు, సో పీస్ఫుల్గా ఉంటుంది అండ్ పర్ఫెక్ట్ ఫొటోస్ కూడా వస్తాయి. అదే కనుక మీరు కొంచెం బద్దకిచ్చి లేట్గా స్టార్ట్ అయ్యి ఆఫ్టర్నూన్లో వస్తే సాటర్డేస్లో డీమార్ట్ సేల్ మధ్యలో నిలబట్టేట్టు ఉంటుంది మీకు ప్రతి ఫోటోకి. అక్కడ కనిపిస్తుంది కదా, దాని పేరు ఫెన్నెట్ ఐలాండ్. ఈ ఐలాండ్ లేక్ తాహోలో ఉన్న వన్ అండ్ ఓన్లీ ఐలాండ్. చాలా యూనిక్గా ఉంది కదా. లేక్ తాహోలో బోటింగ్ అండ్ కయాకింగ్ చాలా ఫేమస్. సో ఎటువైపు చూసినా ఇలా కలర్ఫుల్ బోట్స్ కనిపిస్తూనే ఉంటాయి. ఆల్ రైట్ గైస్, మన నెక్స్ట్ అడ్వెంచర్కి వెళ్దాం, వైకింగ్స్ ఆన్ క్యాసిల్. బట్ వెయిట్, మనం ప్రెసెంట్ ఉన్న దగ్గర నుండి కిందకు వెళ్ళాలి. అరౌండ్ 500 feet డౌన్ ట్రెక్ చేయాలి. మేము వచ్చేటప్పుడు రేంజర్ చెప్పారు కింద ఒక బేర్ కూడా ఉంటుందని, అండ్ దానికి హ్యూమన్స్ అంటే అస్సలు ఇష్టం లేదంట. బట్ హానెస్ట్లీ ఈ చెట్టు మీద గుర్తులు చూస్తే ఆమె చెప్పింది నిజమేనేమో అని అనిపిస్తుంది. గైస్, మేము నడిచి ఫైనల్గా మన డెస్టినేషన్ రీచ్ అయిపోయాం, వైకింగ్స్ హోమ్ క్యాసిల్. కానీ ట్విస్ట్ ఏంటంటే ఇది రియల్ వైకింగ్స్ క్యాసిల్ కాదంట. 1929లో మేడం లోరా నైట్ అనే ఆమె నార్వే, స్వీడన్, డెన్మార్క్ తిరిగి డిజైన్స్ కలెక్ట్ చేసి ఈ బ్యూటీని బిల్డ్ చేశారంట విత్ 200 వర్కర్స్. నో సిమెంట్, నో జేసీబీ, ప్యూర్ హ్యూమన్ స్వెట్ ప్లస్ గ్లాస్. వావ్, ఈ బోర్డ్ వాక్ చూడండి, సో బ్యూటిఫుల్లీ మెయింటైన్. ఇక్కడ వాక్ చేయొచ్చు, కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు, అండ్ పర్ఫెక్ట్ ఇన్స్టాగ్రామ్ స్పాట్ కూడా. ఇలాంటి బోట్స్లో టూర్స్ బుక్ చేసుకొని ఎంటైర్ లేక్ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మన లేక్ టాహో ట్రిప్కి పర్ఫెక్ట్ ఎండింగ్ ఈ శాండ్ హార్బర్ బీచ్. గాయస్, ఈ బీచ్ చూడగానే నా మైండ్లో వచ్చిన ఫస్ట్ వర్డ్ ఆహా, పీస్. క్రిస్టల్ క్లియర్ వాటర్, సాఫ్ట్ శాండ్ లైక్ మిల్క్ బిక్కీస్ బిస్కెట్. ఈ పర్టికులర్ స్పాట్ ఇన్ బీచ్ ఫోటోగ్రఫీ కోసం బెస్ట్ స్పాట్, సోషల్ మీడియా లవర్స్కి ప్యారడైజ్. సో డోంట్ మిస్ దిస్ ప్లేస్ వెన్ యూ విజిట్ లేక్ టాహో. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. లేక్ తాహో అబ్సల్యూట్లీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. హోటల్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని రేపు మళ్ళీ మా షూస్ వేసుకొని కాలిఫోర్నియాలో ఇంకొక వండర్ఫుల్ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసేద్దాం.